రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పిఠాపురం పట్టణం మంగాయమ్మరావుపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివాల పాపారావు, మట్టా గణేష్, అల్లవరపు నగేష్, పిల్లిచిన్న, నల్ల శ్రీను, మొల్లి నాగమరెడ్డి రాజు, కొరుప్రోలు శ్రీను, సోము సత్యబాబు, కార్నాసుల రాజా, కోళ్ల బంగారుబాబు, రాయవరపు తిరుమలరావు, సూరవరపు సుబ్బారావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మరి డోర్ టు డోర్ తిరిగి మరి అన్ని యొక్క సమస్యలు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క పరిపాలన వారి నుండి తెలుసుకుని ప్రజల సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలన్నది ఒక సదుద్దేశం చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ తల్లికి వందన కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు కూడా ఇచ్చి చదివించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి ఒకరికి ఇచ్చేవారు. పెన్షన్లు ఒకేసారి 4,000 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ప్రతి నెల మొదటి తారీఖు ఇవ్వడం, 30వ తారీఖు ఆదివారం వస్తే 20వ తారీఖు నాడు ఇవ్వడం. మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్దలను ఆదుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క మార్జిన్ మనీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీబాబు కూడా ఇస్తున్నారు. అలాగే దీపం పథకం 1 కోటి సిలిండర్స్ ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన సలహా మేరకు, మీకు ఉన్న సమస్యల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తాను.